తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు కోరారు. కాకినాడ సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలా కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎటువంటి నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, దాడులు, దౌర్జన్యాలు లేకుండా ప్రజాపాలన సాగించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసిందని, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు ఎన్నో విధాలుగా నష్టపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, జి బేబీరాణి, కెఎస్ శ్రీనివాస్, డి శేషబాబ్జీ, కరణం ప్రసాదరావు, వివిధ మండలాల శాఖ కార్యదర్శులు, జిల్లా ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజలు ఏవైతే కోరుకున్నారో ఆనాడు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటంలో వాక్సాల పత్రిక స్వాతంత్రాలు అవి ఉండాలి, జీవించేందుకు గ్యారెంటీ లేదు అది ఉండాలి, సామాజిక న్యాయం లేదు అది ఉండాలి. అదే రకంగా ఏంటంటే రాష్ట్రాలు అనేటటువంటి వాటిని వాడు ఇష్టం వచ్చినట్టు డివైడ్ చేశాడు. కాదు, ఫెడరల్ రాజ్యాంగ స్వరూపం దీనికి కావాలి. ఇత్యాదులన్నీ భారతదేశంలో ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, ఫెడరలిజం, సామాజిక తత్వం, సామాజిక న్యాయం ఈ అంశాలు అనేటటువంటి భారత రాజ్యాంగంలో సమ్మిళితమై ఉన్నట్టు. ఇది మనుధర్మ శాస్త్రానికి అంగీకారం కాదు. మనుధర్మ శాస్త్రం ఏం చెప్తుంది? రెండే ముఖ్యమైనవి. ఒకటి చాతుర్వర్ణ వ్యవస్థ, అంటే పురాతన కాలం నాటికి ఫ్యూడల్ వ్యవస్థకి ఈ దేశాన్ని. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం నవర గ్రామంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త, నవర గ్రామ సర్పంచ్ దమ్మాల లక్ష్మణరావు, వీర నాగమణి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బోనాల సంబరంలో భాగంగా అన్న సమరాధ నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, నవర గ్రామ సర్పంచ్ దమ్మాల లక్ష్మణరావు నవర గ్రామంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం నిర్మాణం చేపట్టామని, త్వరలో అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దమ్మాల వెంకటరమణ, దమ్మాల సూర్యనారాయణ, ఆమర్తి చిట్టిబాబు, దమ్మాల ఏడుకొండలు, దమ్మాల వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో అమ్మవారి భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సంవత్సరం నలుపులు ఎరుపులు పండుతాయని చెప్పాను నేను. సమృద్ధిగా డబ్బులు కూడా వచ్చే గిట్టుబాటు ధర అయింది. కానీ పంట పొలాలు చేసినా కానీ, విధానాలు చేసినా కానీ అనారోగ్యాల వంటి కాలాలు దేశం మీద ప్రబలుతూ ఉంటున్నాయి. నాకు వచ్చే సంవత్సరంలో సంతోషమైన రామం, సంతోషమైన కోణం, నాకు కుదిరినంత వరకు మాఘమాసంలో నాకు విగ్రహేష్టాపన కార్యక్రమం జరిగిపోవాలి. ఉజ్జయిని మహంకాళిలో వెలిసిన అమ్మవారిని మనం నవర గ్రామానికి దమ్మా లక్ష్మణరావు గారి విధానంతో తీసుకురావడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా అమ్మవారికి ఎంతో వైభవపేతంగా బోనాల కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈ సంవత్సరం అమ్మ సత్యాన్ని చూపించుకున్నారు. అదేవిధంగా ఆవిడ ఎంతో సంతోషంగా బోనాల కార్యక్రమం జరిపించుకున్నారు. బోనం అంటే భోజనం. అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలను సమర్పించడం విశేషంగా వస్తుందండి. మనకు పెద్దల నుంచి వచ్చే ఆచారం. అమ్మవారు పుట్టింటికి వస్తారు కాబట్టి ఉజ్జయిని మహంకాళి ఆ అమ్మవారి యొక్క విశేషం చేత మనకు బోనాల కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా ఉజ్జయిని నగరంలో చాలా కాలం పూర్వం ఈ కలరా, మసూచి వ్యాధులు వచ్చినప్పుడు అమ్మవారు అక్కడ నవాబులు పాలించేవారండి. ఆ నవాబులు తీసుకొచ్చి ఉజ్జయిని నుంచి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అమ్మ నేను వచ్చినప్పుడు రంగం చెప్పింది. రంగం చెప్పినప్పుడు అమ్మ గుడి కట్టమని చెప్పింది. అమ్మ నువ్వు గుడి కట్టమన్నావు, ఇక్కడ పేజీ ఎక్కడ ఉంది, ఎలా కట్టగలదు, ఏ తరంలో కట్టగలదు, తరం ఎక్కడ ఉంది, ఏంటంటే అన్నీ మీకు ఎందుకు, అన్నీ నేను చూపెడతాను, మీకు పేజీ ఎక్కడ నేను చూపెడతాను, గుడి నేను రెడీగా కట్టించుకుంటాను. అలాగే పోయిన సంవత్సరం కరెక్ట్గా చెప్పింది. అదే మాటల ప్రకారంగా సంవత్సరం జరగకుండా అమ్మవారి గుడి రెడీ అయిపోయింది. ఇక్కడ అమ్మవారి గుడిలో ఈ పండగ గుడిలో చేస్తాం. మోతాలు లేక గుడి పూర్తి అయిపోయింది. మోతాలు లేక అమ్మవారిని బయట చేయవలసి వచ్చింది. వచ్చే సంవత్సరం ఈ అమ్మవారికి చాలా పెద్దగా అమ్మ చేయించుకుంటుంది.
ఇక్కడ ఎవరో నేనెవరో మీరెవరో ఎవరికి ఏం సంబంధం లేదు. అమ్మ దయ ఉంటే ఇక్కడ మనం చేయగలం. అలాగే ఒక నవరగ్రామంలో ఉజ్జవేణి అమ్మవారు వచ్చిందంటే ఊరందరికీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు సుఖ సంతోషాలు. ఎంతో సంతోషంగా నవరగ్రామం అంటే ఎక్కడెక్కడికో పేర్లోకి వెళ్తాం. అర్జీల రూపంలో అందుకున్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టు సెల్వి అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం గోదావరి సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజలు వారి సమస్యలు తెలియజేయడానికి ఎంతో నమ్మకంతో వస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టు సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రి, ఆర్డీఓ కజావలి ఉన్నత అధికారులకు వారి సమస్యలను తెలియజేశారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్టు సెల్వి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చారని అన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రాష్ట్ర బడ్జెట్లో ముస్లింలకు 3033 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించడం ఎందుకని, వారిపై ఎక్కువ ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. రంజాన్ హజ్ యాత్రతో పాటు తబ్లీగీ జమాత్ అనే సంస్థకు నిధులు కేటాయించడం సరికాదన్నారు. 2024-2025 का आज तेलंगाना की विधानसभा में बजट पेश किया गया। तेलंगाना में तो बजट है ही नहीं, लेकिन कांग्रेसी मुख्यमंत्री सिर्फ किताब में और तेलंगाना की जनता को बेवकूफ बनाने के लिए उन्होंने बजट पेश किया गया। क्योंकि जो एक्स मुख्यमंत्री थे केसीआर साहब, उन्होंने तेलंगाना को कर्जे में डुबो दिया। 6,71,000 करोड़ का आज तेलंगाना की जनता पर कर्जा है। इतना कर्जा है और मुख्यमंत्री रेवंत रेड्डी जो कि कांग्रेस के मुख्यमंत्री है, मुसलमानों को स्पेशल बजट लगाते हैं उनको खुश करने के लिए। 3,003 करोड़ रुपए मुसलमानों के लिए स्पेशली, और जैसे रमजान के लिए 3 करोड़ खर्च करेंगे, और हज यात्रा के लिए 4 करोड़ लगभग 40 लाख के ऊपर खर्च करेंगे। और जो कि एक बैंड ऑर्गेनाइजेशन है, जैसे सऊदी में हो, ईरान में हो और रशिया में हो, वहां पर बैंड एक ऑर्गेनाइजेशन है तबलीगी जमात। उस तबलीगी जमात को ये कांग्रेस की सरकार ने 2,50,00,000 रुपए दिए कि भाई आप लोग करो, कार्यक्रम करो और बड़ा मजबूत करो, मुसलमानों के संगठन को और मजबूत करो। तो हमारे रेवंत रेड्डी जी ये वही तबलीगी जमात है जो कोरोना के समय पर कोरोना फैलाने का काम कर रही थी। ये एक प्राइवेट ऑर्गेनाइजेशन, ना कि गवर्नमेंट से संबंधित। मैं रेवंत रेड्डी को पूछना चाहता हूं, जब आप तबलीगी जमात को फंड दे सकते तो विश्व हिंदू परिषद को भी फंड थोड़ा रिलीज कीजिए, बजरंग दल को थोड़ा फंड रिलीज कीजिए, या राष्ट्रीय स्वयंसेवक संघ को फंड रिलीज कीजिए। किसके बाप का फंड समझ के आप लोगों ने ये तबलीगी जमात को फंड दिया है? मैं आज मुख्यमंत्री केसीआर और रेवंत रेड्डी को पूछना चाहता हूं, अगर इतना ही आपको मुसलमानों पर प्यार है तो क्या हिंदुओं का क्या वोट आपको नहीं मिला? क्या आप सिर्फ मुसलमानों के वोट पे क्या मुख्यमंत्री बन गए? आज इंडोमेंट डिपार्टमेंट आप लगाते हैं, मंदिरों से करोड़ रुपए की प्रॉफिट सरकार को होती है, लेकिन आज भी मंदिर जर्जर अवस्था में है। रिटर्न कोई भी डेवलपमेंट के लिए आप मंदिर को फंड नहीं लगाते। क्या किसी मस्जिद से क्या सरकार को कोई फायदा है? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏపీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ముంపు బారిన పడిన రైతులను ఆదుకుంటామన్న మంత్రి అచ్చెన్నాయుడు. రైతులు ధైర్యంగా ఉండాలంటూ సూచన. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం స్పష్టం చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. రైతులకు ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించండి. ఏలూరు జిల్లా కలెక్టర్కు విన్నవించిన రైతు సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.